దేవుని కొరకు ఇష్టమైన పాత్రగా ఉండాలి అంటే నీలో ఉన్న పనికిరాని తీగలన్నీ కూడా ఏం చేయాలంట, తీసి పారవేయాలి. ఒకవేళ కోపం ఉందా, ఒకవేళ అసూయ ఉందా, ఈర్ష్య ఉందా, లేకపోతే భయంకరమైన మనసు ఉందా చూద్దాం. చూడండి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. గలతియన్స్ చాప్టర్ 5, గలతీ 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మాట చదువుతుంటే ఈరోజు నువ్వు ఫలించాలి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, నువ్వు దేవునికి లేకపోతే అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి ప్రియమైన వ్యక్తిగా నువ్వు జీవించాలంటే నీలో ఉన్న ప్రతి పనికిరాని తీగలను తీసి పారవేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు మాట చదువుతుంటే కింద వచనం, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవన్నీ నువ్వు కార్యాలు, ఈ మనసు అంతా, ఈ శరీర కార్యాలు నీలో ఉంటే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ఈ కార్యాలు, ఈ శరీర కార్యాలన్నీ నీ హృదయంలో, నీ శరీరంలో ఉంటే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడం కాదు, కానీ అసలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవని ప్రభు మాట్లాడుతున్నాడు. నీలో నాలో ఉన్న పనికిరాని తీగలన్నీ తీసి పారవేయాలి ప్రియదేని బిడ్డ. ఈరోజు ఇలాంటి మనసు ఒకవేళ మనలో ఉంటే, మనలో ఉంటే నిజంగా ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ, దేవా నాలో ఉన్న పనికిరాని తీగలు, శరీర కార్యాలన్నీ లయపరచండి అయ్యా. శరీర కార్యాలు, నా మనస్సులో ఉన్న ఆలోచనలు, ఆ చెడు తలంపులు, చెడు ఆలోచనలు అన్నీ తీసి పారవేయండి, నాలో ఉన్న పనికిరాని తీగలు తీసి పారవేయండి అంటే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నిజంగా పనికిరానిది కార్యాలు, పనికిరాని తీగలు, దేవుడికి ఇష్టం లేని ఆ కార్యాలన్నీ ప్రభు వ్రేళ్లతో సాపి తీసివేస్తాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. నిజంగా ప్రియదేని బిడ్డ, నిజంగా ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు మరెక్కువగా ఫలించాలి. ఈరోజు ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవునికి ప్రియమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండాలంటే నువ్వు మరి ఎక్కువగా ఫలించాలి.